ఇక అదేవిధంగా ముగ్గురు జర్నలిస్టులు అరెస్టు, ఎన్టీవీ కార్యాలయంలో సిట్టు సోదాలు, అరెస్టులను ఖండించిన నేతలు, జర్నలిస్టు సంఘాలు. తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందున అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎలాంటి ప్రొసీజర్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని ఎన్టీవీ సిబ్బంది ఖండించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రామారావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేయడం సరికాదన్నారు. అరెస్టులను పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించాయి. 100% ఇది వాస్తవం. ఏదైనా ప్రాబ్లం ఏదైనా నిజంగా ఉంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఎటువంటివి లేకుండా అరెస్టు చేయడాన్ని మరి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మరి దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు, ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా ఎన్టీవీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశించారు. తెలంగాణ మంత్రి ఓ మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీవీపై సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఛానల్ లైసెన్స్ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని అధికారులను ఆదేశం జారీ చేశారు. కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం ఆగ్రహం వ్యక్తంగా ఉన్నారు. బూతు కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని మద్దతిస్తున్న బీఆర్ఎస్, వైసీపీలకు సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఎన్టీవీకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ బూతు వార్తా కథనం వెనుకున్న వారు ఎంతవారైనా అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి సివిల్ సర్వీసెస్కి ఎంపికైన మహిళా అధికారుల పట్ల ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఐఏఎస్ల సంఘం